హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా NIABకి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. పోస్టులు అయితే తక్కువనే ఉన్నాయి, కాకపోతే పోస్ట్ వచ్చిందంటే మీ లైఫే కాదు మీ ఫ్యామిలీ అందరైతే సెటిల్ కావచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు ప్రాజెక్ట్ స్టాఫ్ అండర్ ది ICMR ఫండెడ్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. దాంతోపాటు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చాడు మనకు, శాలరీ అలాగే ఏజ్ లిమిట్, ఈ డీటెయిల్స్ కూడా మనకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా పోస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించి నాన్ మెడికల్ అనమాట. మెడికల్కి సంబంధించి కాదు, నాన్ మెడికల్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దాంతోపాటు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సూటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ అట్ ది బ్రిక్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ ఇన్ హైదరాబాద్. అంటే హైదరాబాద్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వాళ్ళ యొక్క ICMR ఫండెడ్ ప్రాజెక్ట్కి సంబంధించిందనమాట. ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిగ్రీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫెలోషిప్ అమౌంట్ అంటే శాలరీ వచ్చేసరికి పర్ మంత్కి 56,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు 30% HRA కూడా ఉంటుందన్నమాట. అంటే అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ట్యూన్ 1 ఇయర్ అయితే ఉంటుంది మనకు. అంటే ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ 1 ఇయర్ అయితే మనకు కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ను దాన్ని చూసి వాళ్ళైతే పర్మనెంట్ కూడా చేయొచ్చు. ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్ వచ్చేసరికి షార్ట్ నోట్ కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే మీకు కవర్ చేశా. ఇంకా అప్లై చేసేటప్పుడు మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఆర్ ఫిల్డ్ ఆన్లైన్ లింక్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ అవైలబుల్ అప్ టు 16/3/2026. అంటే మనకు మార్చి 16వ తారీఖు వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్ ఇవచ్చేసరికి మనకు మార్చి 16వ తారీఖు వరకు ఈవినింగ్ 5 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.